ఆదికాండం 38వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ముఖ్యంగా యూదా మరియు తామారుల వృత్తాంతం గురించి వివరిస్తుంది. యూదా కుటుంబం. యూదా షూయా అను ఒక కనానీయుని కుమార్తెను చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె ద్వారా యూదా ఏరు, ఓనా, షేలా అనే 3 కుమారులను పొందుతాడు. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అనే స్త్రీతో వివాహం చేస్తాడు. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపేస్తాడు. ఆనాటి ఆచారం ప్రకారం తమ్ముడైన ఓనా తామారును చేసుకోవలసి ఉన్నా అతడు దానికి నిరాకరించి దేవుని దృష్టికి పాపం చేసి చనిపోతాడు. తామారు యుక్తి. యూదా తన చిన్న కుమారుడైన షేలాను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మాట తప్పుతాడు. దాంతో తామారు వేశ్య వేషం ధరించి యూదా ద్వారా గర్భం దాల్చి పెరెసు, జెరహు అనే కవల పిల్లలను జన్మనిస్తుంది. నీతిమంతురాలుగా గుర్తింపు. విషయం తెలుసుకున్న యూదా తన తప్పును తెలుసుకుని నాకంటే ఆమె నీతిమంతురాలు అని ఒప్పుకుంటాడు. ఈ అధ్యాయం ద్వారా యేసుక్రీస్తు వంశావళిలో భాగమైన పెరెసు జననం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. యూదా జీవితంలో మార్పు. ఈ ఘట్టం తర్వాత యూదాలో స్వార్థం పోయి బాధ్యతారాహిత్యం నుండి పరివర్తన మొదలవుతుంది. అందుకే తర్వాత యోసేపు కథలో బెన్యామీను కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడతాడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. కనాను సంస్కృతి ప్రభావం. యూదా తన సోదరులను విడిచిపెట్టి కనానీయులతో కలవడం, వారి ఆచారాలను అనుసరించడం వల్ల అతని కుటుంబంలో నైతిక పతనం ప్రారంభమైంది. మరిది ధర్మం. ఆనాటి ఆచారం ప్రకారం అన్న నిస్సంతుగా అనగా పిల్లలు లేకుండా చనిపోతే వంశాన్ని నిలబెట్టడానికి తమ్ముడు వదినను వివాహం చేసుకోవాలి. ఓనా ఈ బాధ్యతను నిరాకరించి స్వార్థంగా ప్రవర్తించడం దేవునికి కోపం తెప్పించింది. యూదా గుర్తింపు చిహ్నాలు. తామారు ధైర్యంగా యూదా ఉంగరం, తాడు, కర్రను తన వద్ద ఉంచుకోవడం వల్లనే ఆమెపై వ్యభిచార నేరం మోపి కాల్చివేయాలని యూదా చూసినప్పుడు తన తప్పును బయటపెట్టగలిగింది. క్రీస్తు వంశావళి. యూదాలో లోపాలు ఉన్నప్పటికీ తామారు ద్వారా జన్మించిన పెరెసు జన్మ నుంచే దావీదురాజు చివరికి యేసుక్రీస్తు జన్మించారు. దేవుడు మానవ బలహీనతలను కూడా తన రక్షణ ప్రణాళికలో ఎలా ఉపయోగిస్తాడో ఇది చూపిస్తుంది. తామారు పట్టుదల. అన్యదేశస్థురాలైనప్పటికీ అబ్రహాము వంశపు ఆశీర్వాదాలలో పాలు పొందాలనే తామారు తీవ్రమైన పట్టుదల ఇక్కడ వ్యక్తమవుతుంది. హక్కుల పునరుద్ధరణ. సమాజంలో అణిచివేతకు గురైన దిక్కులేని వితంతువుల పట్ల దేవుని న్యాయాన్ని, వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని తామారు ఉదాంతం నిరూపిస్తుంది. అధ్యాయం యొక్క ముగింపు. యూదా జీవితంలో దొర్లిన పాపం, నైతిక పతనం మధ్య తామారు ద్వారా యేసుక్రీస్తు వంశావళి కొనసాగడాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది.